చాలా మందికి మనసు లేదు. చాలా మంది ఆయనను దేవునిగా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. చాలా మంది ఏమని మాట్లాడుతున్నారంటే, మేమేమన్నా కాపాడమన్నామా, మేమేమన్నా రక్తం ఇమ్మన్నామా, మేమేమన్నా మా పాపాలు తీయమన్నామా. ఇదెంత అపహాస్యం అంటే, ఒక నదిలో ఒక బాబు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి దూకి ఆ బిడ్డను కాపాడితే, కాపాడిన వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, ఆడు చెడ్డోడు కాబట్టి చచ్చిపోయాడు అని అంటామా? మీరు ఆలోచించండి ఒక నిమిషం. ఒక బిడ్డ చెరువులో కొట్టుకుని వెళుతున్నప్పుడు ఏదో ఒక వ్యక్తి కాపాడినప్పుడు, కాపాడిన వ్యక్తి చచ్చిపోతే ఏమంటాం? ఆడు చెడ్డోడు కాబట్టి చచ్చిపోయాడు అంటామా? లేదు కదా. కాపాడడానికి వెళ్ళాడు, పాపం చనిపోయాడు, ఎంత మంచివాడో, ఒక మనిషిని కాపాడడానికి ప్రయత్నించాడు అని అనుకుంటాం కదా. నువ్వు పాపంలో చిక్కుపోయి, నువ్వు పాపంలో మునిగిపోతూ నరకానికి జారిపోతుంటే కాపాడడానికి వస్తే నిన్ను ఎవడు కాపాడమన్నాడంటే దానికి అర్థం ఏంటి? అంతే కదండి. నిన్ను ఎవడు కాపాడు? నువ్వు పాపంలో కొట్టుకుని పోతున్నావురా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావని ఆయన ఆలోచించి ఆయన నిన్ను కాపాడడానికి వస్తే నిన్నెవడు కాపాడమన్నాడు? నిన్నెవరు రక్తం చిందించమన్నారు? నువ్వెందుకు నా పాపాలు కడగడానికి నువ్వెవరు అని అంటే ఎంత అపహాస్యంగా ఉంటుంది.